I request the Minister for Endowments on the behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Honorable Chairman, on behalf of the Honorable Chief Minister, I beg to move for taking into consideration of the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Motion moved. I request the Minister to explain the aims and objectives and silent features of the bill. అధ్యక్ష, గౌరవనీయ స్పీకర్ గారికి తెలంగాణ క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన ఒక కీలకమైన మలుపు అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయం ప్రతిభావంతులను తీర్చిదిద్దడం, సమగ్ర వ్యవస్థను కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మరియు దేశాన్ని ప్రాతినిధ్యం వహించే ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడం కోసం రూపొందించబడింది. దీని లక్ష్యం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాల్లో క్రీడా విద్యను ప్రోత్సహించడంతో పాటు క్రీడల్లో అద్భుత ఫలితాలను సాధించేందుకు ఈ క్రింది ముఖ్య లక్షణాలను సాధించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అత్యున్నత ప్రతిభా విద్యాలయాలుగా తీర్చిదిద్దడం, శారీరక విద్య, క్రీడా శాస్త్రం, అనుబంధ రంగాలలో అధునాతన అభ్యాస కేంద్రంగా ఏర్పడుతూ క్రీడా విద్య మరియు శిక్షణలో అగ్రగామిగా నిలవడం, క్రీడా విద్య అవకాశాలను సమృద్ధి చేయడం, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, మెడిసిన్, సైకాలజీ, టెక్నాలజీ వంటి రంగాలలో బహుళ అనుబంధ విద్య, నూతన శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలను అందించడం, ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను శిక్షణ ద్వారా అగ్రశ్రేణి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయడం, శిక్షణ, అధ్యయనం మరియు పరిశోధనల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం, పరిశోధన మరియు జ్ఞానాన్ని పురోగతిపరచడం, శారీరక విద్య మరియు క్రీడా శాస్త్రంలో ప్రత్యేక అకాడమిక్ మరియు శిక్షణ కార్యక్రమాల ద్వారా పరిశోధనలకు అవకాశాలు కల్పించడం, ప్రపంచ స్థాయి భాగస్వాములు, వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, క్రీడా అకాడమీలు మరియు సమాఖ్యలతో భాగస్వాములను ఏర్పరచుకోవడం, అదేవిధంగా పాలన మరియు నిర్మాణం. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించనున్నారు. వైస్ ఛాన్సలర్, ప్రో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ మరియు క్రీడా సౌకర్యాల పరిపాలన అధికారులు వంటి ప్రధాన అధికార విభాగంగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్లానింగ్ బోర్డు, బిల్డింగ్ అండ్ వర్క్స్ కమిటీ వంటి ముఖ్యమైన పాలక మండళ్ళు కూడా యూనివర్సిటీ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. విద్యా కార్యక్రమాలు యూనివర్సిటీ డాక్టరేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమాలు మరియు సర్టిఫికేట్ కోర్సులను కూడా అందిస్తుంది. ప్రత్యేక కోర్సుల కింద పారా క్రీడాకారులను నైపుణ్యాభివృద్ధి కోర్సులు కూడా ఉంటాయి. క్రీడలకు సంబంధించిన ఉద్యోగోన్నతి కోర్సులు ఉంటాయి. ఫార్మల్ ఎడ్యుకేషన్, పునఃప్రవేశ కోరుకునే వారికి బ్రిడ్జ్ కోర్సులు కూడా ఉండడం జరుగుతుంది. యూనివర్సిటీ పాఠశాలలు శారీరక విద్య, క్రీడా శాస్త్రం, క్రీడా మేనేజ్మెంట్, టెక్నాలజీ మరియు సైకాలజీ పాఠశాలలు, అదేవిధంగా ప్రాంతీయ స్థానిక క్యాంపస్లు, వివిధ ప్రాంతాల అవసరాలను తీర్చడానికి క్యాంపస్లను లేదా బ్రాంచ్లను ఏర్పాటు చేస్తారు. అభ్యున్నత శిక్షణా కేంద్రాలు, పరిశోధన మరియు అభివృద్ధికి ప్రత్యేక కేంద్రాలు, క్రీడా పాఠశాలలు ముఖ్యంగా యువ క్రీడా ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ అందించడానికి ప్రత్యేక క్రీడా పాఠశాలలు నిర్మించడం జరుగుతుంది. ఆర్థిక స్వయం పోషణ మరియు నిధుల సేకరణ, యూనివర్సిటీ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ విరాళాలు, ఫీజు నుంచి వచ్చేటువంటి ఆదాయము మరియు ఇతర వనరుల ద్వారా ఆదాయం పొందడం జరుగుతుంది. సమానత్వం, అన్ని వ్యక్తులకు కూడా సమాన అవకాశాలు అందించేందుకు
కట్టుబడి ఉంటుంది. విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తుంది. ముఖ్యంగా మహిళలు, వికలాంగులు మరియు వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సీట్లు కేటాయించడం జరుగుతుంది. విద్యార్థి మద్దతు మరియు సలహాలు విద్యార్థుల జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. క్రీడా సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వృత్తి మార్గదర్శకాన్ని అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడా సంస్థల కోసం సాంకేతిక సలహా సంస్థగా పనిచేస్తుంది. అధ్యక్ష, నౌ డిస్కషన్. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తాతా మధు గారు అడిగారు యూనివర్సిటీ బిల్ మీద. ఓకే, కోటిరెడ్డి గారు. ఎస్ అధ్యక్ష, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్పై చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్ష, ఒక ఉన్నత లక్ష్యాలతోటి స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్ను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విషయంలో గతంతో మనం నేటి పరిస్థితులను కనుక పోలిస్తే అధ్యక్ష, అవి పాఠశాలల్లో కానివ్వండి, కళాశాలల్లో కానివ్వండి, ఊహించని విధంగా పూర్వకాలంలో అయితే ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు ఉండేది. కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్కో పీరియడ్ అనేది ఉండేది. మాస్ డ్రిల్స్ ఉండేటివి. 15th ఆగస్ట్ వస్తే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి క్రీడా మైదానాలు కలకలాడేటువంటి పరిస్థితిని చూసినాం. కానీ ఇప్పుడు నేడు కనుక ఆ పరిస్థితిని చూస్తే ఆ విధంగా ఎక్కడ కూడా కనపడడం లేదు అధ్యక్ష. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ టెక్నాలజీ అనేవి సరే కొత్త ఏం కాదు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ఒక భాగమే అధ్యక్ష. గతంలో పూర్వకాలంలో కూడా ఉన్నాయి. ఇంకొంత మెరుగైన దిశగా అధునాతన వసతులతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా బిల్లులో పొందుపరిచిన సంతోషం. సరే, దాంట్లో ఫస్ట్ మై ఆబ్జెక్షన్, దీంట్లో ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండడం అనేటువంటిది, గతంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. యూనివర్సిటీలకు ఛాన్సలర్ అనేటువంటిది రాజకీయ కోణంలో ఉండకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. గతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ విధంగా ముఖ్యమంత్రులు ఛాన్సలర్గా ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడ